మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అది కూడా రైతులు చాలా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. ఆస్తి నష్టం ఏ మేర జరిగిందనేది ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఎంత నష్టం జరిగిందనేది నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక వరి అదేవిధంగా మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది, పంట పొలాలన్నీ కూడా దెబ్బతిన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం ఎంత మేర నష్టం వాటినట్టుగా తెలుస్తోంది? గుడ్ మార్నింగ్ ఆశ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మోందా తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు కురవడంతో అయితే అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి పూర్తిగా ఇటు గోదావరి తీర ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం అయితే దాదాపుగా సగానికి పైగా ఇటు పంట నష్టం అయితే వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 19,000 ఎకరాలు పంట నష్టం వాటిల్లుగా నిర్మల్ జిల్లాలో 25,000 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 28,000 ఎకరాలు, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో 32,000 ఎకరాల మేర పంట నష్టం అయితే గతంలో వాటిల్లింది. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తిగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో చేతికొందొచ్చినటువంటి ఇటు వరితో పాటు పత్తి, సోయాతో పాటు మొక్కజొన్న పంటలు అయితే పూర్తిగా నష్టపోయామంటూ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో పత్తి పంటను అయితే నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో సాగు చేస్తూ ఉంటారు. సోయా పంటల్ని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సాగు చేస్తూ ఉంటారు. ఓవైపు సోయా పంట పూర్తిగా చేతికొచ్చిన సమయం, మరోవైపు కొంతమంది రైతులు కూడా ఇప్పటికే సోయా పంటను కోసి కళ్ళాల పైన పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో అయితే ఇటు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో కళ్ళాల్లో ఉన్న సోయా పంటలు తడిసిపోయాయంటే కూడా రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పత్తి తీత వెలికి తీసే సమయం కావడంతో దాదాపుగా గత 4 రోజుల నుంచి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పత్తి వెలికి తీత పనులకు అంతరాయం కలగడంతో పూర్తిగా చేతికొచ్చినటువంటి పత్తి పంట కూడా పూర్తిగా 4 రోజుల నుంచి వర్షాల్లో నానడంతో కూడా నల్లబారుతూ ఉండడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా గత 2 నెలల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎప్పటికప్పుడు ఇటు వర్షాలు పడతా ఉండడం, అకాల వర్షాల నేపథ్యంలోనైతే పూర్తిగా తాము పంటలు నష్టపోయామంటూ రైతులు అయితే చెప్తున్నారు. గతంలో కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం వేశారు తప్ప ఇప్పటి వరకు కూడా తమకు ₹1 కూడా పంట నష్టం ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా పూర్తిగా వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి తమకు ఇటు ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అందించాలంటూ కూడా వారైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఇటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి కూడా ప్రాణహిత, పెనుగంగ, వార్ధ, గోదావరి నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలతో పాటు ప్రాణహిత తీర ప్రాంత ప్రజలను అయితే ఎక్కడికక్కడ ఇటు అధికారులు అయితే అలర్ట్ చేశారు. మరోవైపు ఇటు కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్ళేటువంటి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు అయితే క్యాన్సిల్ అయితే చేశారు. పూర్తిగా ఎక్కడికక్కడ రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా మళ్లింపులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్ట్ ఇన్ఫ్లోకి తగ్గట్టుగానైతే గేట్లను అయితే ఎత్తి దిగువనకి వరద నీటిని అయితే వదులుతున్నారు అధికారులు. ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి ఎగువన SRSP నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించిన 23 గేట్లను అయితే లిఫ్ట్ చేసి 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని అయితే ఇటు దిగువన గోదావరిలోకి వదిలారు అధికారులు. దీంతో మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల గోదావరి తీరం మొదలు చెన్నూరు తీరం వరకు అయితే పూర్తిగా గోదావరి నది అయితే ఇటు వరద నీటితోటి ఉరకలు వేస్తుంది. అధికారులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా గోదావరి తీరానికి రావద్దు అంటూ కూడా వారైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దాదాపుగా మౌందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులకైతే తీరని నష్టాన్ని అయితే మిగిలిచిందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్దనైతే విజ్ఞప్తులు అయితే వినిపిస్తున్నాయి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి అడ ప్రాజెక్టు దాదాపుగా గత 3 ఏళ్లుగా కూడా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనకట్ట ఇటు ప్రాజెక్టు సైడ్ కుంగి దాదాపుగా 3 ఏళ్ళు అవుతున్నాయి. ఇప్పటికైతే మరమ్మతులు లేవు. భారీ వర్షాలు పడితే మాత్రం ప్రాజెక్టు ఉంటుందా తెగుతుందా అనేది ఒక సందేహం అయితే ఉంది. ఖచ్చితంగా అధికారులు నిర్జమత్తును వీడి ఖచ్చితంగా ప్రాజెక్టు సంబంధించిన ఆనకట్ట
పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలంటూ కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మోంతా